హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు ప్రత్యేక వంటకాల్ని మనం చూస్తున్నాం కదండి. మరొక 2 ప్రత్యేక వంటకాలతో మేము సిద్ధంగా ఉన్నాం. హలో శిరీష గారు. హాయ్ అనిష గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, థ్యాంక్ యూ. అసలు డ్రెస్ కాంబినేషన్ అదిరిపోతున్నారుగా. థ్యాంక్ యూ. నైస్ అండి. సో ఎస్, మరి ఈ రోజు ఫస్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ పచ్చి రొయ్యలతో వడలు చేస్తాను. పచ్చి రొయ్యలు వడలు. బా, యాక్చువల్లీ అంటే నాన్ వెజ్లో చికెన్, మటన్, ప్రాన్స్ అలా ఉంటాయి కదండి. సో ఫస్ట్ చికెన్ మిక్స్ చెప్పారు, లాస్ట్ టైం చికెన్ నా ఫేవరెట్ అని చెప్పి, అండ్ ఆ తర్వాత ప్రాన్స్ అన్నమాట, తర్వాత మటన్ వస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ అన్ని ఇష్టంగానే తింటాను, మీరేం మొహమాట పడకండి. సో ఫస్ట్ ప్రాన్స్ అన్నమాట, ప్రాన్స్ తోటి పచ్చి రొయ్యల వడలు. రొయ్యలతో కూర, పులావ్ ఇవి టేస్ట్ చేశాను నేను ఇప్పటి వరకు. మనకి వడలు అన్నది అసలు నేను ఎప్పుడూ తినలా. స్టార్టర్స్ కూడా లూజ్ ప్రాన్స్, చిల్లీ ప్రాన్స్ అలానే ఉంటుంది. అవును, ఇది ట్రెడిషనల్ గా మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇవి చేస్తే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, స్పెషల్ ఐటమ్ అవుతుంది. వావ్. సో పచ్చి రొయ్యల వడలు వింటుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ముందుగా పచ్చి రొయ్యల వడలకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. పచ్చి రొయ్యల వడలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. శిరీష గారు, వెయిటింగ్ అండి, మై ఫేవరెట్ అన్నమాట ప్రాన్స్. స్టార్ట్ చేసేద్దాం. అసలు ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. బట్ ఇంకా వడలు కాబట్టి, డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేసుకుందాము. ఈ లోపు ఓకే, ఆయిల్ పెట్టేసాము డీప్ ఫ్రైకి. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం? దీనికి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ తీసుకుందాం. మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఓకే, సో ఇదిగోండి మిక్సీ జార్. ఓకే, సో ఇందులోకి ఆనియన్స్. ఓకే, ఇందులోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, కొంచెం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తే బ్యాటర్కి పట్టుతుంది. తర్వాత మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వీటిని కొంచెం మిక్సీ పట్టుకుని తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకుంటాం. ఓకే, సో మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలంటే. ఓకే, సో ఇలాగా కచ్చా పచ్చాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రాన్స్ యాడ్ చేసుకుని సో దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, టైగర్ ప్రాన్స్ అని. సో దీనికి ఏదైతే బాగుంటుంది? టైగర్ రొయ్యలు అయితే బాగుంటుంది, చిట్టివైనా సరే పర్వాలేదు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. దీనికి వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, సో ఇందులోనే మనకు సరిపోతుంది. మళ్ళీ మిక్సీ పట్టు. సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో ప్రాన్స్ వేసుకున్నాక కూడా కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా శిరీష గారు, నెక్స్ట్ ఏంటి? దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పౌడర్, ఒక్క స్పూన్ శనగపిండి. ఓకే, యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇందాక మనం అనుకున్నట్టు ప్రాన్స్ అనగానే ఎక్కువగా ఈ కర్రీస్, పులావ్ ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తాయి, కానీ ఈ వడలు చాలా డిఫరెంట్ గా ఉంది.
ఈవెన్ రెస్టారెంట్స్ లో కూడా మనకి సేమ్ ఐటమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. లూజ్ ప్రాన్స్ అని ఇవన్నీ సేమ్ ఐటమ్స్ రిపీట్ అవుతాయి. ఇవి మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. యా. సో ఏలూరులో బాగా ట్రెడిషనల్ వంటకాలు అంటే ఏవేవి ఉంటాయండి? ఎక్కువగా అయితే కనుక నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇవి చేయడానికి కూడా చుట్టుపక్కల రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెరువు పట్టినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, అది చేయడం కానీ అలాంటివి ఎక్కువ చేస్తారు. సో రొటీన్ గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అలా బయటకు వచ్చిన వంటకమే మా ఇల్లు. ఓకే. అంటే ఏలూరు చుట్టుపక్కల ఈ నాన్ వెజ్ ఇవి ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఎథనిక్ అంటే ట్రెడిషనల్ వంటకాలన్నీ కూడా నాన్ వెజ్ బేస్డ్ మీద ఉంటున్నాను. ఓకే. ఇవి కాకుండా స్వీట్స్, సున్నుండలు, రాగి ఉండలు అలాంటివి కూడా ఎక్కువ చేస్తాం. ఓకే. సో ఇది మనకి బ్యాటర్ ప్రిపేర్ అయింది. దీన్ని మనం చిన్నగా వడల షేప్ లో చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఓ అంతే. ఎస్. ఓకే. ఆయిల్ కూడా మనం ఫస్టే పెట్టేసాం కాబట్టి హీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఓకే. సో కలుపుకోవడం పూర్తయిపోయింది కదండి. సో ఇప్పుడు వడల షేప్ లో చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఒకరికి ఒక అలవాటు ఉంది కదా, కొంతమంది నూనె అద్దుకుంటూ ఉంటారు. నూనె అయినా పర్వాలేదు, వాటర్ అయినా పర్వాలేదు. ఓకే. సో ఇలా చిన్న చిన్న వడలు మన ఇష్టం. పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు, చిన్నవి చేసుకోవచ్చు. కొంచెం పలుచగా చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఓకే. సో మీది జాయింట్ ఫ్యామిలీ శిరీష గారు? ప్రెసెంట్ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీనండి, కానీ వైజాగ్ లో అత్తయ్య వాళ్ళందరూ, చిన్న అత్తయ్య గారు, మూడో అత్తయ్య గారు అందరూ కలిసే ఉంటాము. సో అక్కడ జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఇక్కడ నేను మా హస్బెండ్ మాత్రమే ఉంటాం. ఓకే. ఫెస్టివల్స్ కి అన్నిటికీ అందరం కలిసి బాగా చేసుకుంటూ ఉంటాం. ఏదైనా పండగ అంటే అందరూ కలిసి ఉండడమే నిజమైన పండగ. సో ఇది ఎవరు బాగా ఇష్టంగా తింటారు ఈ వంటకం? ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి, అందరూ తింటాము. ఇది స్నాక్స్ లాగా తింటాము, లేకపోతే స్టార్టర్స్ లాగా. ఓకే. అలా ఎలా అయినా సరే అందరికీ ఇష్టంగానే తింటారు. ఓకే. నేను చెప్పినట్టు ఎక్కువ వెస్ట్ గోదావరిలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా స్నాక్ ఐటమ్ లాగా పిలుస్తారు. అలా. సో మీరు ఎంత ఆఫెన్ తింటూ ఉంటారండి ప్రాన్స్? ఇక్కడ కొంచెం తక్కువ, కానీ వైజాగ్ వెళ్ళినా, అటు మా ఇంటికి వెస్ట్ గోదావరి వెళ్ళినా సరే ఫ్రీక్వెంట్ గా తింటాము. ఇక్కడ చికెన్, మటన్ ఎక్కువ తింటాము. ఓకే. యమ్మీ యమ్మీ చూస్తుంటేనే. సో ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా సరే తీసేసుకుంటుంది. ఇవి మనం టమాటో సాస్తో కానీ, కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇంతే కదా, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పచ్చి రొయ్యల వడలు రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పచ్చి రొయ్యల వడలకి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, పచ్చి రొయ్యలు, పసుపు, కారం, గరం మసాలా పొడి, శనగపిండి. పచ్చి రొయ్యల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చి రొయ్యలు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి, శనగపిండి వేసి వడల పిండిలా కలుపుకొని చిన్న వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి రొయ్యల వడలు రెడీ. పచ్చి రొయ్యల వడలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. రెడీ అండి? రెడీ. ఓకే. సో ఎస్, సగం మీకు, సగం నాకు. థ్యాంక్ యూ. వావ్, అసలు పట్టుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ. అసలు నార్మల్గానే ప్రాన్స్ అంటే నాకు ప్రాణం అన్నమాట. పాప టేస్ట్ అయితే సో 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 గుడ్ అండి. అసలు ఎంత బాగుందో అంత బాగుంది నిజంగా.
అందరూ ట్రై చేస్తే అప్పుడు ఎందుకు ఈ అమ్మ ఇంత బాగుందని చెప్తుంది అన్నది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంత బాగున్నాయి అండ్ పట్టుకోవడానికే చాలా సాఫ్ట్గా ఉండే. అండ్ రొయ్యలు అందులోనూ మనం ఒక మిక్సీ పట్టుకున్నాం కాబట్టి లోపల కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అసలు తింటున్నంతసేపు ఇట్ వాజ్ సో మెల్టింగ్ అనమాట, అలా కరిగిపోతూ ఉండింది అనమాట. సో పచ్చి రొయ్యల వడలు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు? మామిడికాయ మటన్ చేస్తాను, అది కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో కర్రీ అండి? అది కర్రీ అండి. సో ఇది కూడా నేను ఎప్పుడు తినలేదండి. నాకు మామిడికాయ సపరేట్గా తెలుసు, మటన్ సపరేట్గా తెలుసు, రెండు కాంబినేషన్ అయితే ఇదే ఫస్ట్ టైము. ఎక్సలెంట్. సో మామిడికాయ మటన్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేయండి. మామిడికాయ మటన్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, కాంట్ వెయిట్ అండి, స్టార్ట్ చేసేద్దాం అయితే. అస్సలు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం మామిడికాయని ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్లో మగ్గించుకుందాం. ఓకే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే. పుల్లగా ఉన్న మామిడికాయని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. సో పచ్చి మామిడికాయ అంటారు. మామిడికాయ. సో జస్ట్ ఇది మామిడికాయ, ఇంకా కొంచెం ఉప్పు. ఓకే. సాల్ట్, కొంచెం కారం. సో కారంతో పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మామిడికాయకి బాగా పడుతుంది ఉప్పు. ఓకే. సో ఇంకా మూత పెట్టేయడమే. ఎస్. ఓకే. సో ఇంకా ఇది ఉడుకుతూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ అండి, ఈ ప్యాన్లో మనము ఆనియన్స్ యాడ్ చేసుకుని మటన్ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, అది కూడా ఆన్ చేస్తాను. ఎస్. ఫస్ట్ ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అవును. చిల్లీస్ వేస్తున్నాను. ఓకే. దెన్ ఆనియన్స్, ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ఐటమ్స్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో శిరీష గారు, మీ జాబ్ ఎలా ఉంటుందండి? స్ట్రెస్ఫుల్గా ఉంటుందా, లేకపోతే అలా ఆడుతూ పాడుతూ చేసేస్తూ ఉంటారా? జాబ్ అయితే స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది, కానీ నేను స్ట్రెస్ తీసుకోను. సో ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా చేసుకుంటాను. ఓకే. సో అక్కడ ఆఫీస్లోనే కదా మనం ఎక్కువ 8 hours వరకు అక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి సో అక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో మీది ఎలా అండి? హైబ్రిడ్ మోడలా? అందరిలోనే 5 days వెళ్ళాలి. 5 days వెళ్ళాలి. ఓకే. సో ఓన్లీ వీకెండ్స్ ఫ్రీగా ఉంటారు అయితే? వీకెండ్స్ ఫ్రీగా ఉంటారు. ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి సో ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే. సో ఈవినింగ్స్ కూడా కొంచెం ఫ్రీగానే ఉంటాను. ఈవినింగ్ 5 కల్లా కంప్లీట్ అయిపోతుంది మీది. ఓకే. సో ఇంటికి వచ్చి ఇలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఫైన్. సో ఈ కర్రీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇది అమ్మ గోంగూర మటన్ ఎక్కువ చేసేవారు, మామిడికాయ మటన్ అత్తయ్య స్పెషాలిటీ. ఓకే. సో ఇది అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీరు అత్తయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా వెరైటీలు నేర్చుకున్నారు. నేర్చుకున్నాను అక్కడ కూడా. సో ఈ లెక్కన మీ అత్తగారు కూడా మంచి వంట చేస్తారు అన్నమాట. ఇద్దరు అమ్మ అత్తయ్య కూడా గోదావరి సైడే, వాళ్ళది కూడా మా అక్కడి నుంచే వచ్చిన. సో అందరికి కామన్ గా వచ్చిన వంటలే ఇవన్నీ. ఓకే. మామూలుగా గోదావరి వాళ్ళకి పేరు ఉంటుంది కదండి. ఫస్ట్ మనం ఎటకారం గురించి మాట్లాడుకున్నాం, అదే కాదు అసలు వచ్చిన వాళ్ళకి కడుపు నిండా బోలెడన్ని వెరైటీలు పెట్టేస్తారంట. అవును, అది నిజమే. సో కొత్త అల్లుడికి అలాంటి మర్యాదలు అవన్నీ చాలా ఎక్కువ జరుగుతాయి. ఆ మధ్యన సోషల్ మీడియాలో నేను ఒక వీడియో కూడా చూసినట్టు గుర్తుంది. ఇంటికి సేమ్ ఇలానే కొత్త అల్లుడు వస్తే గోదావరి మొత్తం అసలు ఎన్నో వెరైటీలు, 212 వెరైటీ ఎంతో, అసలు నెంబర్ కరెక్ట్ గుర్తుకు లేదు కానీ ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయింది. మొత్తం ఎన్ని వెరైటీలు పెట్టారు. అవును. సో మాక్సిమం ఎక్కువ చేస్తుంటారు కొత్త అల్లుళ్ళకి, సంక్రాంతికి వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఇలా తెలంగాణ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి కూడా ఆ రుచులన్నీ చూపిస్తారు. గోదావరిలో మర్యాదలు చూపిస్తారు అన్నమాట. ఓకే. ఫైన్. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఏంటి? ఇందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే. పసుపు అండ్ ఉప్పు. సరే, ఇది కూడా ఫ్రై చేశాక ఓకే
ఇప్పుడు ఫ్రెష్లీ గ్రైండెడ్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మీరు ఎలా శిరీష గారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ఏంటి అంటే అప్పటికప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదులే అనుకుంటూ అప్పటికప్పుడే ఒలిచి చేసి మిక్సీ పట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొంచెం వారానికి సరిపడానో అలా పెట్టేస్తూ ఉంటారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను వారానికి సరిపడానే చేస్తానండి. ఓకే, ఎందుకంటే మార్నింగ్స్ అవ్వదు కదా నాకు, మీకు టైం ఉండదు. నేను మళ్ళీ మిక్స్ చేసుకుని చేయాలంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం కొంచెమే చేస్తాను. ఒక 4-5 డేస్కి అలాగా సరిపోతుంది. ఓకే, సో ఎవ్రీ సాటర్డే సండే రొటీన్స్ ఇవన్నీ. మసాలా అల్లం సాటర్డే సండే వస్తే ఇవన్నీ రెడీ చేసుకొని ఓకే, బ్రేక్ఫాస్ట్కి పిండులు అవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, ఇది కూడా వేగినట్టుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం తొందరగా అయిపోవడానికి మనం ఆల్రెడీ ముందే మటన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాం. అవునండి. సో మటన్ని ఎలా ఉడికించారండి? కొంచెం ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాం. ఆయిల్ అండ్ ఉప్పు. ఓకే, ఒకసారి అది కూడా మిక్స్ చేసుకుందాం, మామిడికాయ కూడా. ఓకే, సో ఈలోపు మామిడికాయ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. ఓకే, మనం మటన్ని ముందే మ్యారినేట్ చేసుకోలేదు కాబట్టి స్పైసెస్ అన్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సో దీనికి కావాలంటే అలా కూడా చేసుకోవచ్చా అండి? మటన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం చేసుకోవచ్చు. ఎలా ఉప్పు కారం మసాలాలతోనా? అంతే, ఉప్పు కారం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. వాటర్ కొద్దిగానే వేస్తున్నాను. మనం మామిడికాయ ఉన్న వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తాం తర్వాత. ఎలాగో ఈ వాటర్ అది యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా కొంచెం వాటర్ వేస్తాం. శిరీష గారు మగ్గిపోయి ఉంటుందా? ఎస్, మగ్గిపోయిందండి. ఓకే, సో ఇందులోకి మనకి మామిడికాయ కూడా మగ్గిపోయింది కదా, ఇది తీసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి. మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇంకా వాటర్తో పాటు మనం యాడ్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ దీన్ని అలాగా మగ్గనిస్తే దీని ఫ్లేవర్ అంతా కూడా మటన్కి పడుతుంది. ఓకే, సో ఎలా లిడ్ పెట్టాలా అండి లేకపోతే అలా పెడదామండి. ఓకే, కొంచెం దగ్గరికి అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, ఎంత ఒక 5 మినిట్స్ అండి? ఒక 2 మినిట్స్ సార్. 2 మినిట్స్. అవి ఇది కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ దీని ఫ్లేవర్ దానికి పట్టడానికి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, పర్టికులర్గా ఈ రెసిపీ అయితే మా ఫాదర్ బాగా ఎంజాయ్ చేసేవారు. సో తర్వాత ఒక ఆఫీస్కి కూడా ఒకసారి తీసుకెళ్ళాను, కొలీగ్స్కి కూడా బాగా నచ్చింది. ఓకే, సో ఇంటికి వచ్చినప్పుడు కూడా కొలీగ్స్ వాళ్ళు చేసి పెడుతూ ఉంటారా ఇలాగా? పాట్లెక్స్ జరుగుతుంటాయి కదా ఆఫీస్ లో, సో అప్పుడు కూడా ఎవరి స్టేట్ ది వాళ్ళు ప్రిఫర్ చేసుకుని తీసుకొస్తారు. అవును, అవును. అప్పుడు కూడా ఇదే తీసుకెళ్ళాను, అందరూ ఎంజాయ్ చేశారు. ఓకే, సో ఇంకా స్వీట్స్ లో ఏం బాగా చేస్తూ ఉంటారు శిరీష గారు? నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎక్కువ చేస్తాను. సో నేను ముందు చెప్పినట్టు నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా, సో ఎక్కువ డ్రై ఫ్రూట్ లడ్డు, రాగి లడ్డు అలాంటివి చేస్తుంటాను. సో స్వీట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉండాలి అని చెప్పి ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఫైన్. సో శిరీష గారు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దామా? అవునండి, సో ఇది రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా రెడీ. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా అండి? చేసేద్దామండి. ఎస్, దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేయాలన్నారు కదా? గుమగుమలాడే మామిడికాయ మటన్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ మటన్ కి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించుకున్న మటన్, కొత్తిమీర. మామిడికాయ మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లో నీళ్లు, మామిడికాయ ముక్కలు,
ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న మటన్, కొద్దిగా కారం, నీళ్లు పోసి మగ్గించుకొని తర్వాత ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మామిడికాయ మటన్ రెడీ. మామిడికాయ మటన్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. శిరీష గారు, టేస్ట్ చేసేద్దామా? స్పూన్ ఇచ్చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. సో గుడ్. మ్యాంగో ఫ్లేవర్ ట్యాంగీగా వస్తుంది కదా. నిజంగా అసలు ఆ మామిడికాయ ఫ్లేవర్ మొత్తం అంతా అలా పట్టి సో డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. అండ్ రెగ్యులర్గా ఈ చికెన్ మటన్ కర్రీస్ మనం చేసుకునేదే, కానీ మీరు అన్నట్టు ఈ నాన్ వెజ్లో ఈ మామిడికాయ ఇది యాడ్ చేసి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది అండ్ చాలా బాగుంది కూడా. సూపర్ అండి. అసలు 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. పచ్చి రొయ్యల వడ కావచ్చు అండ్ మామిడికాయ మటన్ కావచ్చు, చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు ప్రత్యేక వంటకాలు పచ్చి రొయ్యల వడలు అండ్ మామిడికాయ మటన్ 2 చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కూడా వెస్ట్ గోదావరి ఏలూరు ప్రత్యేక రుచుల్ని చూసేశారు కదా. వచ్చే వారం మరో ప్రాంతపు రుచులతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.